ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. గురూజీ, గురుస్వామి. ఫోన్ నెంబర్ 7337226830. కుంభరాశి వారికి సంక్రాంతిలోపు ఈ 3 చోట్ల నుండి ఐశ్వర్యం లభిస్తుంది. వీడియో చూడని వారు దురదృష్టవంతులని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి చాలా అంశాలను గురించి ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వీరికి ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుందో, అలాగే వీరికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలను పొందబోతున్నారో కూడా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఈ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని గనక ముందుగా మనం చూసుకున్నట్లయితే కనుక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. అలాగే జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజింగ్గా తీసుకుంటూ ఉంటారు. అంటే పోటీతత్వం అనేది వీరిలో మనకి అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కూడా ఈ రాశి వారికి అత్యధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పన్నైనా సరే చేయడానికి ముందుకు వెళ్తారు. అలాగే ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రజా అభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపకాల్లో చక్కగా రాణించగలుగుతారు. వీరి యొక్క జీవితాన్ని గనక చూస్తే ఒడిదుడుకులు, సమస్యలు అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. ఒక బాధ్యతను వీరు తీర్చుకునే లేపై మరొక బాధ్యత వీరి ముందుకి వస్తూ ఉంటుంది. ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో ఊహించని మార్పులైతే మాత్రం ఉంటాయి. అలాగే ఈ రాశి వారు ఏ పని మొదలుపెట్టినా కానీ పట్టుదలతో దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం సంక్రాంతి లోపు కానీ సంక్రాంతి తర్వాత కానీ ఈ 3 చోట్ల నుండి వీరికి ఐశ్వర్యం లభిస్తుంది. అంటే వారి యొక్క జీవితాన్ని పరిశీలించినట్లయితే 3 చోట్ల నుండి వారు ధనాన్ని అధికంగా పొందుతుంటారు. వ్యాపార రంగంలో అయితే గనక అనుభవం ఉంటే, వ్యాపార రంగంలో మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వ్యాపార రంగంలో రాణించే అవకాశాలు ఉంటాయి. కొంతమంది వ్యాపారంలో తొందరగా క్లిక్ అవ్వచ్చు, కొంతమందికి కాస్త సమయం పట్టొచ్చు. కానీ మీరు వ్యాపారంలో అద్భుతాలు సృష్టించబోతున్నారు. వ్యాపారం ద్వారా మీరు అనేక రకాల ఆస్తులను కూడా సంపాదించుకోబోతున్నారు. వ్యాపారంలో రాణించే అవకాశాలు ఈ రాశి వారికి చాలా మందికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మీకు ఏదైతే అనుభవం ఉందో ఆ వ్యాపారాన్ని ప్రారంభించండి. ముందుగా తక్కువ పెట్టుబడితో ప్రారంభించండి. ఈ రాశి వారికి వంశపారంపర్యంగా దక్కాల్సిన ఆస్తులు, చాలా మంది వారికి వంశపారంపర్యంగా వచ్చే వ్యక్తులకు కూడా ఆస్తులు దక్కే అవకాశం కనిపిస్తుంది. అధికమైన ధనాన్ని కూడబెట్టుకుంటారు. వాటి ద్వారా ధనవంతులయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క ప్రాపర్టీస్ ఏవైనా గొడవల్లో కానీ వివాదాల్లో కానీ ఉండి ఉన్నట్లయితే కనుక వాటిని అధిగమించే శక్తి, సామర్థ్యాలు కూడా మీకు ఉంటాయి. వాటి కోసం చాలా పోరాడుతూ ఉంటారు, చాలా కష్టపడుతూ ఉంటారు. డబ్బులు ఖర్చు చేస్తారు. కోర్టుల చుట్టూ, లాయర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎట్టకేలకు మీరు అనుకున్నది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు శుక్రవారాలు మహాలక్ష్మి మంత్రాలను, స్తోత్రాలను పఠించాలి. లక్ష్మీదేవి ఆరాధన మీకు మేలు చేస్తుంది. ఈ రాశివారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయటం ఎంతో శ్రేష్టం. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయటం శుభకరం. ఈ రాశివారు శనివారం ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు ఈ రాశి వారికి లలితా సహస్రనామం చదవడం అత్యున్నత ఫలితాలను ఇచ్చి అన్ని విధాల కాలం కలిసి వస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ రాశి వారికి శుక్రగ్రహ ప్రభావం ఉండటం వలన శుక్రవారం అన్ని విధాలా కలిసి వస్తుంది. శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి వారికి నీలం రంగు బాగా కలిసి వస్తుంది. అందువలన నీలపు రంగు కలిగిన చేతి రుమాలను జేబులో ఉంచుకోవడం ఎల్లవేళలా మంచిది. ఇతరులు తప్పు చేస్తే వారు ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా ప్రశ్నిస్తారు. ఈ రాశి వారు వివిధ రకాల సమస్యల నుండి, కష్టాల నుంచి బయటపడడానికి, శుభ ఫలితాలు సాధించడానికి, జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి జ్యోతిష్క పరిష్కారాలను పాటించాలి. ఈ రాశిలో జన్మించిన వారు త్రిముఖ రుద్రాక్షను ధరించాలి. శుక్రవారాలు మరియు అమావాస్యలు అష్టలక్ష్మి మంత్రాలను, స్తోత్రాలను కూడా పఠించాలి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.